కాళేశ్వరం కథ చూద్దాం ఒకసారి. క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మాయం. కాళేశ్వరం కమిషన్ కు చెప్పిన ప్రాజెక్ట్ డిఈలు. ఇంత నిర్లక్ష్యం ఎందుకని చైర్మన్ పిసి ఘోష్ మండిపాటు. అడిగిన ప్రశ్నలకే జవాబు చెప్పాలని వార్నింగ్. సంతకాలు తీసుకొని ఫీల్డ్ వర్క్ రిజిస్టర్ల స్వాధీనం. నేడు విచారణకు 15 మంది ఇంజనీర్లు. ఈ క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్ మాయం ఎట్లయితే తీసుకొచ్చి గుంజి వాడిని నేలకు కొట్టాలి. ఒకటి ఎంత ఇసుక కలిపిండ్రు, ఎంత కంకర కలిపిండ్రు, ఎంత సిమెంట్ కలిపిండ్రు, సంబంధించిన రిజిస్టరే లేదంట. రిజిస్టర్ ఎట్లా మాయమవుతుంది? వాడు తీసినోడు వాడు మీరు ఎంత మింగినరా, ఎంత చేసిర్రు, ఏం కథ అని బయటకు రావాలని చెప్పేసి అంటారు పబ్లిక్. కాబట్టి ఇటువంటి లంగలెక్కలు బంద్ చేయరు. ఆ రిజిస్టర్ అని తెచ్చి బయట పెట్టుర్రి. దీన్ని ఎన్నుకోవడంలో కూడా తేలాలి. అదంతా కూడా లెక్క బయట పడాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మాయమయ్యాయి. ఇక బ్యారేజీ నిర్మాణంలో పాటించిన నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించే రిజిస్టర్లు అందుబాటులో లేవని జ్యుడిషియల్ కమిషన్కు లోయర్ కేడర్ ఇంజనీర్ల అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. ఇక అత్యంత కీలకమైన ఫైళ్లను జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం లేదా అని ఫైర్ అయ్యారు. అంత పెద్ద ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పుడు ఇంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తారా అని మండిపడ్డారు. అయితే సోమవారం 18 మంది ఏఈలు డిఈలను ఓపెన్ కోర్టు ద్వారా కమిషన్ విచారించింది. ఇద్దరు ఇంజనీర్లు నిర్లక్ష్యపు సమాధానాలు ఇవ్వడంతో జస్టిస్ ఘోష్ మండిపడ్డారు. అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని, ముందుగానే సిద్ధం చేసుకున్న జవాబులను కమిషన్ ముందు చెప్పొద్దని చెప్పేసి ఆయన హెచ్చరించిండు. నిన్న గట్టిని అరుచుకుంటే ఆయన పిసి ఘోష్ గారు బరాబర్ ఉంటాడు ఆయన. కాబట్టి ఇలా పని చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఎట్లా మాయమైతే రిపోర్ట్ ఎట్లా పోతాయి ఆయన, రిజిస్టర్ ఎట్లా మాయమైతాయి? ఏది కంట్రోల్కి సంబంధించినటువంటి క్వాలిటీ కంట్రోల్కి సంబంధించినటువంటి రిజిస్టర్ మాయమైతే మాయమైతే తీసుకురావాలండి. ఒక్కొక్కరిని గుంజి తీసుకొచ్చి అడబెడితే బయట మొత్తం దసికిపోయింది కదా. అది క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.